మధ్య మధ్యలో ఫ్లిక్కరింగ్ కానీ కంటిన్యూస్గా ఆన్ కానీ కాకూడదు. అలా జరిగినప్పుడు ఆ పర్టికులర్ బ్రేక్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందని మనం గ్రహించాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ముందుకు మాత్రం జర్నీ చేయకుండా అక్కడనే వెహికల్ ఆఫ్ చేయడం మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఇండికేషన్ ల్యాంపు కంటిన్యూగా మీకు కనబడుతూ ఉంటుంది. అది ఏ సందర్భంలో? మీరు హ్యాండ్ బ్రేక్ అప్లై చేసి దాన్ని డిసెంగేజ్ చేయనప్పుడు ల్యాంప్ ఇండికేషన్ వస్తుంది. అది గ్రహించి మీరు హ్యాండ్ బ్రేక్ డిసెంగేజ్ చేయాలి. డిసెంగేజ్ చేసినప్పుడు ఆ ల్యాంప్ పోతుంది. మీరు హ్యాండ్ బ్రేక్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఈ బ్రేక్స్ ఇండికేషన్ ల్యాంప్స్ కంటిన్యూస్గా ఆన్ అయినా కానీ ఫ్లిక్కరింగ్ వచ్చినా కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు మీరు ఈ బ్యానెట్ తీసేసి ముందుకు వచ్చి ఈ బ్రేక్ ఆయిల్ కంటైనర్